పురానికి సంబంధించి పిఠాపురంలో ఇంకా పవన్ మానియా నడుస్తూనే ఉంది. పవన్ ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్లు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే పవన్ గెలుపు ఫిక్స్ అయిపోయింది. మెజారిటీ ఎంత అనేది తేలాలి అంటున్నారు జన సైనికులు. కాకినాడ ప్రతినిధి వర్మ అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది, పిఠాపురంలో ఇంకా నడుస్తున్న పవన్ మానియా గురించి వర్మని అడిగి తెలుసుకుందాం. వర్మ, సునీల్, ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాలు రావడానికి అంటే జూన్ 4వ తేదీని ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగడానికి 21 రోజులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు, గెలుపు ఎవరిది అన్నది ఒక బెట్టింగు, అలాగే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఒక బెట్టింగు, అలాగే ఆ నియోజకవర్గంలో వాళ్ళకి పర్సంటేజ్ ఎంత వస్తుంది, మెజార్టీ ఎంత వస్తుంది, అది ఒక రకమైన బెట్టింగు. కూటమి అభ్యర్థులు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైబడి 110 పైబడి 120 వస్తాయని ఈ అంశాల వారీగా ప్రస్తుతం బెట్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి సంబంధించి జరిగినటువంటి ఈ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటిలోనే ప్రధానమైన ఆపరేషన్ పిఠాపురం అంటూ కూడా తొలుత నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి అక్కడ ఈ బెట్టింగ్ల జోరు తొలుత మొదలైంది పిఠాపురం నియోజకవర్గం అనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ పవన్ గెలుపు ఇప్పటికే డిసైడ్ అయింది. అయితే పవన్ కళ్యాణ్కి 50,000 పైబడుస్తుంది, అలాగే 1,00,000కి దాటి పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉండబోతుంది. ఈ రెండు అంశాలుగా ప్రధానంగా 1,00,000కి 10 లక్షల చొప్పున ప్రస్తుతం బెట్టింగ్ జరుగుతుంది. తొలినాళ్లలో ₹1కి 30 ఇచ్చేటట్టుగా ఈ ప్రారంభమైనటువంటి ఈ బెట్టింగ్లు ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ బెట్టింగ్ రాయిళ్లే కాకుండా ఇది ఆన్లైన్లోనే అలాగే క్యాష్కి సంబంధించి పూర్తి స్థాయిలో బెట్టింగ్ పర్వం అన్నది భారీగా పిఠాపురం నియోజకవర్గాలని అంచనాలకి మించి అయితే ప్రస్తుతం కోట్ల రూపాయల్లో బెట్టింగ్ సాగుతుందంటే అది నిజమనే చెప్పాలి. ముఖ్యంగా కూడా ₹100 స్టాంప్ పేపర్ల మీద ముందస్తుగానే అగ్రిమెంట్ చేసుకుని మరి ఈ ప్రస్తుతం ఈ పందాలు అయితే పిఠాపురం నియోజకవర్గం కొనసాగుతున్నాయంటే అవి ఏ రకంగా ఉండబోతున్నాయి, బెట్టింగ్లు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏ ఇద్దరు కలిసిన ఏ కాలగొట్టైనా చెరువు గట్టైనా ఎక్కడున్నా సరే ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి కొత్తగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎలా ఉంది అన్న పరిస్థితి అడిగితే తొలుత నుంచి ఎప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్పై గెలుపుకి సంబంధించి పూర్తిగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏసే పందెం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆయన మెజారిటీ 20,000 నుంచి 1,00,000 వరకు, కొంతమంది 30,000 దగ్గర నుంచి 40-50 వస్తుందని పెడితే కొంతమంది 1,00,000 ఖచ్చితంగా చేరుకుంటారని, 70,000 దాటితే 1,00,000కి 10 లక్షలని, లేదంటే పూర్తిగా కూడా 50,000 దాటితే కనుక ఖచ్చితంగా 1,00,000కి 20 లక్షలు అంటూ కూడా ప్రస్తుతం పందాలు కాస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇదంతా పోలీసులు నిఘా ఒకవైపు పెట్టి బెట్టింగ్లకి ఎవరికో పాల్పలకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఒకవైపు నిఘా పెడుతున్నారు. అయినా వాళ్ళు కళ్ళు కప్పి గుట్టి చెప్పి ఆ గుట్టుగా తెలియకుండా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ బెట్టింగ్ పర్వానది పూర్తిగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా అధినేతలు పోటీలో ఉన్నారో అలాగే చంద్రబాబుకు సంబంధించి కుప్పం అయితేనో, పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితేనో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే షర్మిల మీద ముఖ్యంగా, అలాగే మంగళగిరిలో లోకేష్, ఈ నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం స్థానంపై మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బెట్టింగ్ రాయిలందరూ ఇక్కడే మోహరించారు. బెట్టింగ్ ఎక్కువగా జరుగుతుంది, కోట్ల రూపాయలు దాటేసింది ఖచ్చితంగా కూడా. ఇప్పటికే వాళ్ళు బెట్టింగ్ల రూపంలో కూడా తమ వాటాలు కూడా ఇప్పుడే షేర్ చేసుకునే పరిస్థితులు అయితే ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి దేశంలో ఉన్న బెట్టింగ్ రాయిలే కాకుండా ఆన్లైన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తెలుగువారు కానీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు కూడా ఇక్కడికి బెట్టింగ్లకి తెరలేపారు. వీటన్నిటికీ వాళ్ళ తాలూకా మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని మధ్యలో పెట్టి ప్రస్తుతం ఈ బెట్టింగ్ పర్వం అన్నదే ముఖ్యంగా జరుగుతుంది. ప్రధానంగా పిఠాపురం వంతు అయిపోయిన తర్వాత కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత మేర గెలుపు సాధిస్తారు, 500 నుంచి 5,000 లోపు తన సీటు కోల్పోతారని కొంతమంది బెట్టింగ్ కడితే, కొండబాబు 500 దాటైనా సరే మెజార్టీ సాధించి ఆయన కూటమి అభ్యర్థిగా గెలుస్తారని ఒకవైపు, అమలాపురం అసెంబ్లీకి సంబంధించి అటు ఆనందరావు కానీ పినిపే విశ్వరూప్ మంత్రి కానీ వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా నడుస్తుంది. ముఖ్యంగా జనసేన 6 సీట్లు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తుందో పిఠాపురం, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజోలు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు రాజానగరం, నిడదవోలు, ఈ 6 సీట్లలోనే ఎన్ని కైవసం చేసుకుంటుంది, 4 చేసుకుంటుందా, 5 లేకపోతే పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందా, ఈ విధంగా బెట్టింగ్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి ఏదైతే రాజానగరం నియోజకవర్గం మీద పిఠాపురం తర్వాత బెట్టింగ్లు భారీ స్థాయిలో జరుగుతున్నా అన్న దానికి ముఖ్యంగా రాజానగరం కూడా చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా రాజానగరం చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఐపీఎల్ బెట్టింగ్లు మించి ప్రస్తుతం రాజానగరంలో పూర్తి స్థాయిలో బెట్టింగ్లు ఉన్నాయి. జక్కంపూడి రాజా అలాగే బొత్తుల బలరామకృష్ణ, ఈ విధంగా ప్రస్తుతం
బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. మరొక 10 రోజుల పాటు ఈ పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా పిఠాపురమే హాట్ టాపిక్గా మారింది. కోట్ల రూపాయలు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మెజార్టీ కోసం అయితే చేతులు మారే అవకాశం కనపడుతోంది. రైట్ వర్మ.